అత్తమామని నరికి చంపాడు ఒక అల్లుడు. భార్యపై అనుమానంతో భార్యని చంపడానికి వెళ్ళినటువంటి ఆ భర్త ఒక్కసారిగా అత్తమామల ఒడ్డొచ్చి తన కూతుర్ని చంపొద్దని చెప్పడంతో ఏకంగా అల్లుడు అత్తమామని చంపేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా దుత్తులూరులో ఎస్టీ కాలనీలో ఈ దారుణం జరిగింది. అడ్డొచ్చినటువంటి అత్తమామని నరికి చంపాడు అల్లుడు. మధ్యమత్తులో భార్య అంకమ్మ పైన కత్తితో దాడి చేయబోయాడు వెంకయ్య అనేటువంటి ఆ వ్యక్తి. అయితే వెంకయ్య అంకమ్మ పైన దాడి చేస్తున్న క్రమంలో కత్తితో అటాక్ చేసే క్రమంలో అడ్డొచ్చారు అటు అత్తమామ అల్లయ్య జయమ్మల్ని కూడా అడ్డొచ్చిన వారిని కూడా అడ్డంగా నరికి చంపాడు సదరు అల్లుడు. సో అంకమ్మ పరిస్థితి అటు భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రి తరలించారు. అనుమానంతోనే భార్య పైన దాడికి యత్నించాడు వెంకయ్య అంకమ్మ ఇద్దరు కూడా భార్య భర్తలు. నిత్యం తాగుతూ ఉండేవాడన్నట్టుగా అంకమ్మ చెప్తోంది. సో ఈ నేపథ్యంలో అంకమ్మపై అనుమానంతో భర్త వెంకయ్య దాడి చేయబోయాడు. తన పైన కత్తితో అటాక్ చేశాడు. దీంతో అత్తామామ అటు ఎల్లయ్య జయమ్మలు కూడా అడ్డంగా వచ్చారు. తన కూతురు చంపొద్దని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏకంగా అటు అత్తామామని చంపి ఆ తర్వాత భార్యపైన అటాక్ చేశాడు. సో అటు అత్తామామ ఇద్దరు కూడా మరణించారు. భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ విషయం పైన భార్య అంకమ్మ చికిత్స పొందుతూ మాట్లాడుకొచ్చింది. ఈ ఘటన గల కారణాన్ని తన మాటల్లోనే ఒకసారి మీరు వినండి. రైట్, ఇది అంకమ్మ మాట్లాడుతున్న మాటలు. ఆసుపత్రి బెడ్ పైన చికిత్స తీసుకుంటూ అంకమ్మ మాట్లాడుకొచ్చింది. సో ప్రస్తుతానికి తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు తనకు చికిత్స అందిస్తున్నారు. కత్తితో తన తల్లిదండ్రులని తన భర్తే చంపాడని కూడా అంకమ్మ అక్కడ ఒప్పుకుంది. మరిన్ని అప్డేట్స్ తో ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏం జరిగింది? ఘటన గల అసలు కారణం ఏంటి? ఎప్పుడు జరిగింది ఘటన? పోలీసులు ప్రస్తుతానికి ఆ వెంకయ్య అదుపులో తీసుకున్నారా? ఏం చెప్తున్నాడు వెంకయ్య? మనోజ్, దుత్తులూరు మండలం ఎస్టీ కాలనీలో రాత్రి ఘోరం జరిగింది. అయితే దుత్తులూరు మండలంలోని ఎస్టీ కాలనీలో గత కొద్ది రోజుల కిందట వెంకయ్య అనే వ్యక్తికి అంకమ్మతో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన అప్పటి నుంచి అంటే ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతా వస్తా ఉంటాయి. వెంకయ్య తరచూ భార్య మీద అనుమానంతో కొట్టడము, ఆ విధంగా మద్యం సేవించి తిరుగుతూ ఉండడం అలా చేస్తుండే. దీంతో అంకమ్మ భర్త కొట్టినప్పుడల్లా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇందులో భాగంగానే గత 2 రోజుల కిందట కూడా వెంకటయ్య ఫుల్ మద్యం సేవించి వచ్చి అంకమ్మను కొట్టడం జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులైన అంజయ్య అల్లయ్య దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాత్రి వెంకయ్య మద్యం సేవించి వచ్చి తన భార్యని పంపమని గట్టిగా గొడవ చేయడంతో వాళ్ళు ఎందుకు గత 10 సంవత్సరాల నుంచి పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కొట్టడము తిట్టడం ఇల్లే జరుగుతుంది, కనీసం అమ్మాయిని బాగా చూసుకోవడం లేదు, ఇంకా పంపమని గట్టిగా చెప్పడంతో తాగి ఉన్న వెంకయ్య వెంటనే ఎల్లయ్యకు కత్తితో నరకడం జరిగింది. అదేవిధంగా మా ఇంట్లోనే కుర్చీ మీద కూర్చున్న అంజమ్మను కూడా కుర్చీలోనే నరకడం జరిగింది. వాళ్ళిద్దరూ స్పాట్ అక్కడక్కడే చనిపోయారు. అయితే ఈ ఘటన వెంటనే భార్య అంకమ్మ పెద్ద కేకలేస్తూ అమ్మ నాన్నని చంపేశారంటూ పెద్ద కేకలేయడంతో ఇరుగు పొరుగు వచ్చేసరికి వెంకయ్య అక్కడి నుంచి ఫరారైపోయాడు. అయితే బాగా గాయపడిన అంకమ్మను చికిత్స నిమిత్తం సమీపంలో ఉదయగిరి ఆసుపత్రి తరలించడం జరిగింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు వచ్చేటప్పటికి వెంకయ్య అక్కడి నుంచి ఫరారయ్యాడు. అతని కోసం అయితే గాలిస్తున్నారు మనోజ్. రైట్ గయాస్, సో నెల్లూరు జిల్లా దుంతులూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా భార్య పైన అనుమానంతో సదరు భర్త వెంకయ్య అంకమ్మ పైన దాడి చేయడానికి వెళ్ళాడు. కత్తితో అంకమ్మ పైన దాడి చేస్తూ ఉండగా ఇటు తల్లిదండ్రులు కూడా అంకమ్మ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకొని అక్కడే ఉన్నారు. సో తన కూతురిని కొట్టకండి, దాడి చేయకండి అని చెప్పి అడ్డుకోబోయారు అటు అత్తామామలు ఎల్లయ్య జయమ్మ. సో ఆ ఇద్దరిని కూడా అడ్డంగా నరికి హతమార్చాడు. స్పాట్లో ఇద్దరు కూడా మరణించారు. ఇటు అంకమ్మ గాయాల పాలైంది. కత్తితో దాడి చేయడంతో
కొంత ఒంటి నిండా కత్తిపోట్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని అటు వైద్యులు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారు. సో అటు పోలీసు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి వెంకయ్యను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన కొంత అక్కడ ఆ కాలనీలో కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కత్తితో దాడి చేయడం, ఇద్దరు మరణించడం అనేది చిన్న విషయం ఏం కాదు. దుత్తులూరు ఎస్టీ కాలనీలో చోటు చేసుకునే ఘటన పైన అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసినట్టు స్థానికులు కూడా మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మల కాడు వాళ్ళ అమ్మల కాడు అంటే మరి ఇంటికి పోదామంటే అమ్మాయి పిలిచింటే మాకైతే తెలియదు. ఇంటికి రావాలని ఇంకా వాళ్ళ మామూలు కట్ చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు. ఈ అమ్మాయి మా అమ్మ వాళ్ళని నరికేసిండు. ఇంకా పక్కింటి వాళ్ళని కేకేచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకి ఈ అబ్బాయి నరికేసుకుని బయటికి వచ్చేసిండు. ఇంకా పక్కకు వచ్చి ఒక అబ్బాయి ఉండి ఏంది బాబాయ్ అని అంటే ఆకిలీడు మీద దుబ్బం కత్తెత్తున్నాడు. ఆకిలీడు పోయేదానికి అవకాశం లేదు, ఆకిలీడు ఆపేదానికి పోను. ఇంకా నరకడం వెళ్ళిపోవడం, బజార్ తీసుకుని బజార్ నేరుగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మల కాడు వాళ్ళ అమ్మల కాడు అంటే మరి ఇంటికి పోదామంటే అమ్మాయి